కేసుకి 11 ఎఫ్ఐఆర్లు అటాచ్ చేసేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టారు. కూడు లేదు. మేము వెళ్ళిన రోజు మెనూ బాగుంది. ఆ రోజు అప్పుడు దాకా ఖైదీలకి చంద్రబాబు నాయుడు గారిని ఏ బ్యారక్లో పెట్టారో అదే బ్యారక్లో పైన 11Fలో నన్ను పెట్టారు స్నేహాలో. మొత్తాన్ని వెకేట్ చేయించేశారు. ఒక్కడే నేను, నా ఎదురుగా రూమ్లో 2 కెమెరాలు. నేను ఏం చేస్తుంది, నేను పడుకుంది, నిద్రలేచింది మొత్తం రికార్డ్ కావాలంట వాళ్ళకి. ఆ రోజు మెనూ మారిపోయింది. ఏంటి, నూకల జావన్నం బంకలు సాగుతుంది. పొడి అన్నం కూడా కాదు, నూకలు అన్నం, బంకలు జావలాగా, అది బంక ఒకలాంటి నీసు కంపు. కోడిగుడ్డు కనుక కొళ్ళిపోతే ఎలాంటి వాసన వస్తే అలాంటి వాసన. పచ్చి కూరగాయ ముక్కలు, ఉప్పు కారం, వేడి నీళ్ళు. 2 నెలలు నేను భోంచేలా. ఒక పూట పొద్దునే ఏదో పొంగలు పెట్టేవాళ్ళు టిఫిన్, పొద్దున్నే నీళ్ళ పొంగలు, నీళ్ళ చట్నీ, అది తిని కడుపు కాల్చుకునేవాళ్ళం. 3 నెలలు ములాఖాతులు లేవు, 3 నెలలు ఫోనులు లేవు, 22 కేసులు ఆంధ్రప్రదేశ్ మొత్తం, 245 రోజులు జైలు, అనంతపురంలో ఒక నెల రోజులు జైలు, కర్నూలు 3rd డిగ్రీ. ఆ 3rd డిగ్రీ ఇచ్చే ముందు కస్టడీకి వెళ్ళేటప్పుడు నోటీసులు ఇవ్వాలి, నోటీసులు సర్వ్ చేయాలి కదా, యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. నోటీసులు సర్వ్ చేయాలి. నా లీగల్ కౌన్సిల్కి చెప్పుకునే దానికి అవకాశం ఇలా జైల్లో. లోపల ఒక జైలర్ ఉన్నాడు, ఎగ్జిక్యూటివ్ జైలర్, ఆయన పేరు దుర్గా రమేష్. ఆయన డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు పెట్టంట. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన హెల్ప్ చేశాడని చెప్పి ఈయనకి ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఆయన మా రూమ్లోకి వస్తాడు. మా రూమ్లోకి వచ్చి పడుకున్న బెడ్షీట్ని, బైబుల్ని కాలుతో ఇలా ఎవరైనా చేస్తారా? అండ్ ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఎస్ పార్టీ కోసమే, ఆ విషయంగా వాళ్ళు మాట్లాడినారు, మనం మాట్లాడినాం, ఇట్స్ ఆల్ డన్. కానీ నేను జైలుకి పంపించారు, ఓకే తీసుకోగలను. నా ఆస్తులు జప్తు చేశారు, నా బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు, కంపెనీ అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోయినాయి. నా బిడ్డలు నేను ఎట్లా చదివించుకోవాలా? నా భార్య బిడ్డలకి 5 ఏళ్ళు ఎట్లా నోట్లో పోవాలా? సోషల్ మీడియా కేసెస్కి 41 నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకోమని చెప్పింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అరెస్టులే కనుక చేసి ఈ రకంగా కక్ష సాధింపు చేయాలంటే జైలు సరిపోయాయా? జైలు సరిపోతాయా? అండ్ కనీసం అడ్వకేట్స్ బెయిల్ చేయడానికి కోర్టుకు పోతే కోర్టులలో అడ్వకేట్స్ని కూడా బెదిరించే పరిస్థితులు. ఢిల్లీ సుప్రీంకోర్టు కౌన్సిల్ అతను కృష్ణమూర్తి ఇక్కడికి రావటానికి, ఆంధ్రప్రదేశ్ రావటానికి ఫోన్లు అతనికి, కొడక నువ్వు గనక వచ్చినావంటే వానికి బెయిల్ చేసినావంటే నువ్వు మళ్ళీ తిరిగిపోవు. అనిల్ కుమార్ గారు, మీరు టెర్రరిస్ట్ కాదు, ఎస్, మావోయిస్ట్ కాదు, ఎస్, యాంటీ సోషల్ ఎలిమెంట్ కాదు, అస్సలు కనీసం అర్బన్ నక్సలైట్ కూడా కాదు. చిచి. ఎందుకని మీకోసం కూటమి సర్కార్ ఇంత పగబట్టింది? అండి ఒకటే చెప్తాను, నేను ఆల్రెడీ ఇంటర్వ్యూస్లో చెప్తా వచ్చాను, అదే మీకు కూడా చెప్తున్నా. ఎటువంటి రాగద్వేషాలు లేవు, ఎటువంటి కార్పణ్యాలు లేవు, ఎటువంటి కక్షలు మాకు లేవు రాజకీయంగా. వాళ్ళు మాట్లాడారు, మేము మాట్లాడాం. వాళ్ళు మాట్లాడింది మేము తీసుకున్నాం, మేము మాట్లాడింది వాళ్ళు వేరే విధంగా డైవర్ట్ చేసి మమ్మల్ని లోపలేశారు. వాళ్ళెవరు, వీళ్ళెవరు? టీడీపీ, జనసేన. ఎస్,